నాకు అద్భుతంగా నచ్చింది. ఐరన్ చేస్తున్నట్టు నేను యాడ్లో నాకు చాలా బాగా బాగా టచ్ అయింది. అది అమ్మ మాట్లాడుతూ ఉన్నట్టు అమ్మ జోలు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ షాట్ అద్భుతమైన షాట్, చాలా బాగా అనిపిస్తుంది. ఆవిడ బాగా అందరికీ బాగా ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఆవిడ ఇంత అదే సెలెక్ట్ చేసుకున్నాడు అందరినీ కూడా. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన ఏడి నాగార్జున, టోపీ వాళ్ళ ఏడీజీ నాగార్జున, నా పాలి దేవుడు అంటే ఆడలేదంటే కంట్రీటీ సార్ ప్లీజ్. నాకు మొగుడు అంటే అక్కడే ఈ సినిమాలో. నేను అందరికి మొగుడైతే ఆడ నాకు మొగుడు. డబ్బింగ్ అయితే నాకు మళ్ళీ వచ్చి జగదీష్ ఏంట్రా అరక నుంచి ఉరికించారు ఒక డైలాగ్ కోసం రాను, అరక నుంచి పరిగెత్తుకొచ్చాను నేను. ఎందుకంటే అతని ప్యాషన్ కోసం నేను వచ్చాను. సో అలా అందరూ బ్యూటిఫుల్గా ఉంది. టీం అంతా కూడా యంగ్ టీం, అందరూ అద్భుతంగా ఈ సినిమాకి పనిచేశారు. ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు అంటే అసలు ఆ ట్వీట్లు ఫస్ట్ నాకు నాన్నగారు షో జరుగుతున్నప్పుడు చూపించాడు. హీఈస్ కిల్లింగ్ మ్యాన్, ఇది ఇది కదా మనకు కావాలి, హీఈస్ కిల్లింగ్ అంటే. మగపతి పాత్ర లైఫ్లో ఎప్పుడో ఒకసారి వస్తుందండి, ప్రతిసారి రాదు. ప్రకాష్ రాజ్ గారిని అంతపురం సినిమాలో చూస్తున్నప్పుడు, అలాగే నేను మొనార్క్ని అంటాడు ఆ సినిమా తోటి. అలాంటి పాత్రలు రేర్గా వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు అది ఆడియన్స్ గుర్తిస్తే ఆ మజానే వేరు, ఆ కిక్కే వేరబ్బా. అలాంటి కిక్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నేను బాగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఈ చెయ్యి దొబ్బెట్టుకున్న ఒక వారం రోజులు, అది సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య క్యారెక్టర్ చేసి బాత్రూంలో గుద్దితే అర్థం బాగాలేసింది, నా చెయ్యి పగిలింది, వేరే విషయం. ఎందుకంటే అలాంటి ఒక క్యారెక్టర్ దొరికితే నరికి పడదొబ్బుతాం అనేంత కసి ఉంటుంది. అంటే ఎంత హంగర్తో ఉన్నామనేది, అది ఆ హంగర్ని లోపల ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే బీపీ షుగర్ కూడా ఇలాగే అంత పెయిన్ ఉండేది నాకు. ఆ పెయిన్ మొత్తాన్ని కూడా జగదీష్ ఈ జన్మలో నాకు బాకీ ఉండి ఉంటాడు. ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నాడు. ఈ రుణం నేను తర్వాత ఎప్పుడో తీరుస్తాను తనకి. అలాగే నానిబాయ్, మీరు అద్భుతం. చిన్నవారైనా మీరు యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. నాకు రియల్గా మీ బ్యానర్ సూపర్ గుడ్ లాగా అనిపిస్తుంది. మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరూ కూడా కృష్ణ గారి లాగానే, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగానే మాట్లాడుకునేవాడు. అంటే నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కృష్ణ గారి గురించి ఇలాగే మాట్లాడేవాడు. సో తనకి సినిమాని కొత్తగా చూపించాలనే తపన. ఎన్ని రకాలుగా ఇండస్ట్రీని మార్చేశారు ఆయన. సో మీరు కథలతో వచ్చి సినిమాని ముందు అలా తీసుకెళ్తారని బలమైన నమ్మకం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. లాంగ్ వెయిట్కు నిజంగా మనస్ఫూర్తిగా బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ సంతోషపడుతూ నేను మీకు చెప్తున్నాను, ఇది మీరు ఇండస్ట్రీలో సంథింగ్ అవుతారు ఏ రోజుకైనా సరే. యు ఆర్ సంథింగ్. అబ్బాయి హీరో దర్శి అన్నబట్టే దర్శి అలా నవ్వుతూ చంపేస్తున్నాడు. నేను జెన్యూన్గా ఎన్నుడు చిన్నగా కొడుతున్నాడు, ఇలా కొడితే శుద్ధి తీసుకుని ఎంతసేపు కొట్టాలా అనే ఫీలింగ్ కలిగింది. బట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది, యా డైరెక్టర్ ఎంత దొడ్డు ఉంటే ఇంత అండర్ప్లే చేస్తూ ఉన్నాడు. డైరెక్టర్ అంత అండర్ప్లే